ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అయిపోయింది కాబట్టి ఆయననే ఓపెన్గా నిధులు లేవని చెప్పి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరి నిధులు సమకూర్చినాక ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాడో లేదో తెలియదండి. అంటే హైడ్రా అనేది తీసుకొచ్చింది మంచిదే, భవిష్యత్తు తరాలకి చెరువులు కనుమరుగవుతున్నాయి అన్నాడు కాబట్టి భవిష్యత్తు తరాలకి నీటి వసతు కల్పించడానికి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. కాకుంటే మరి పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం. కాకపోతే చేసే పనులన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. విజన్గా ఆయన ముందు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కొన్ని పనులు చేయడం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేవి అమలు కావట్లేదని ప్రజలు అంటున్నారు చాలా. అదే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. గత ప్రభుత్వం అంతా కూడా ఖర్చు చేసిపోయి అప్పులు చేసిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాకపోతే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ప్రజలకు ముందు పెట్టి మరి ఉన్నాయా లేవా, లేనప్పుడు మనం ఇచ్చే హామీలు కరెక్టా తప్ప అట్లాంటివి అనేది ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుంటుండే అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ రైతులకి రుణమాఫీలు కానీ జరగలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అంటే నా అభిప్రాయం ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడము 100% కరెక్ట్. కాకపోతే వచ్చినవి కూడా రాలేవని చెప్తే అది ఉన్నదా లేదా అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వం నిరూపించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిరా లేదా అనేది బయట పెడితే బాగుంటుంది. అంటే రానున్న రోజుల్లో మరి చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయి అంటారా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే చెప్పింది పిల్ల పుట్టంగానే నడుస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, వచ్చి సంవత్సరంన్నరనే అయింది కదా. అదే వచ్చి సంవత్సరంన్నరనే అయింది. ఇంకా ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూసినాక ఈ ఆయన ఇచ్చే హామీలు నెరవేరకపోతే ప్రజలలో వ్యతిరేకత పెరిగి ప్రభుత్వం కూలిపోతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతం వాళ్ళు నడిపించినప్పుడు ఒక లెక్క, వీళ్ళు నడిపించినప్పుడు ఇంకో లెక్క అనేది కూడా తప్పు కదా. వాళ్ళు కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించారు 10 సంవత్సరాలు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గురించి తెలుసు కాబట్టి మరి ఆయన కూడా సంవత్సరంన్నర అయింది కదా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటాయి. అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చిందంటే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పట్లో ఎందుకు కూలిపోతుంది బ్రదర్? ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరంన్నరనే అయింది, 5 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎమ్మెల్యేలు పార్టీలు అయితే మారతలేరు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎమ్మెల్యేలే 10 మంది వెళ్ళిపోయారని సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని ఏ విధంగా అంటాడో నాకు తెలియదు. ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ లేదు. వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రిటర్న్ పోయినా కూడా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వం నిలబడుతుంది. ప్రస్తుత గవర్నమెంట్ పాలన ఎట్లుందా అని అట్లనే ఉన్నది. అంటే ఎట్లా దాని గురించి నాకు తెలియదు. పథకాలన్నీ అమలు అవుతున్నాయి. పథకాలన్నీ అమలు అవుతున్నాయి అంటే బస్సు ఒకటి అయింది, ఇంకేమైనా అని అంటే చాలా రోజులు గడిచింది కదా. కరెంటు బిల్లు అయింది గంజే, అవి రెండే తెచ్చున్నారు. ఇప్పుడు ఇందిరా బిల్లులు ఇస్తామన్నారు, ఎవరు ఇవ్వలేదు, మాకైతే ఏమి ఇవ్వలేదు. అప్పుడే వచ్చినాయి మా గవర్నమెంట్. తెలుగుదేశం ఉన్నప్పుడే వచ్చినాయి. అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాదు, కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. వీళ్ళు వచ్చినప్పటి నుంచి అంత ఆగమాగమే ఉన్నాయి. అంతే చూడాలి. 5 ఏళ్ళలో చూసినాక మాట. ఇక ఇప్పుడే అంటే కాదు ఇక ఆయన 10 ఏళ్ళు పరిపాలించింది ఇక కేసీఆర్. ఇక ఈయన 5 ఏళ్ళు పరిపాలించినప్పుడు చూద్దాం. ఇక అన్నిటికీ సౌకర్యం ఉండే, సౌకర్యమే ఉండే. అప్పుడంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా, ఇప్పుడు కూడా ఇస్తా అంటున్నా మరి. ఇక చూద్దాం, ఇక అది అయినాక చూద్దాం. ఏదైనా చూద్దామనే కాడికి వస్తాం అంతే. డల్ ఉందంటే మంచిగా అమలు కావట్లేదు. మంచిగా అయితే అన్ని డౌన్ ఉన్నాయి, పనులు లేవు, మనలు అంటే చేస్తానని చెప్పారు కదా. ఏం చేస్తున్నాడు ఇంకా, ఇప్పుడు ఇంకేం చేస్తాడు? ఫ్రీ బస్ ఇచ్చిండు, గ్యాస్ ఇస్తాడు. ఏం సరే గ్యాస్ 500 ఇస్తున్నాలే, చాలా చోట్ల వస్తలే, ఇక్కడ వస్తలేదు. అన్ని ప్రాబ్లం అంతా కూల్ చేసుకునేటోళ్ళు. ఉచిత కరెంట్ ఇస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇందిరా బిల్లు అప్లై చేస్తారు. ఎవడు ఇవ్వలే, ఇంకా రాలే.
రాలే రేషన్ కార్డ్స్ అవన్నీ ఇంకా రాలే అవే అంటే అప్లై చేసుకోవచ్చు చాలా రోజులు అయింది కదా చాలా మంది. చాలా మంది చేసారు కానీ అవి ఇంకా రాలే, ఇంకా తీయలే, బయటికి తీయాలి ఇంకా. మరి మనం చూసుకుంటే కార్పొరేషన్ వాళ్ళు కూడా పెట్టిండ్రు. మరి రేషన్ కార్డు అది ఇబ్బంది కదా. అవు ఇక పాతయే నడుతున్నాయి. ఇంకా చెప్పలే సన్న బియ్యం మాత్రం ఆఫీసులో మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఏమంతా బాగా నచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? గట్టిగా జరగదు, మంచిగా ఉండే. ఒకటి ఇచ్చినా ఒకటి పని ఒకటి వస్తుంది. కేసీఆర్ ఏమి ఇచ్చిండు? ఏమి ఇచ్చిండు? అవి అవి అప్లై చేసిన టైంకి ఇచ్చిందా? టైంకి ఇచ్చింది. ఇప్పుడు రావట్లేదా? ఇప్పుడు రావడం లేదు. పెంచుతా అని చెప్పిండు కదా. ఇంకా పెన్షన్ లేదు, అది ఇచ్చి లేదు, అది అన్ని వేస్ట్ బొందపాలు వేసి అన్ని పబ్లిక్ పర్చాన్ చేస్తాడు. టైం పట్టిద్ది కొత్త ప్రభుత్వం. ఏం లేడు ఇక కొత్త పాత్ర మొత్తం ఉంటడో వచ్చిపోతాడు. ఇంకా 5 ఏళ్ళు అయితే ఇంకా 4 ఏళ్ళు ఏడాది అర్థమైంది ఉంటడో పోతాడు. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది? ఇక రేవంత్ రెడ్డి పాలన అంటే గట్లా ఉంది. ఇచ్చటోళ్ళకి ఇస్తుండే, జనాలకి ఇస్తలేడు, గట్లా ఉంది. అంటే ఏం చేయట్లేదు అంటారు. ఏం చేస్తుండే, ఏం వస్తలేగా. ఇప్పుడు బస్సులు పిరిపెట్టి ఆడోళ్ళు కూర్చుంటారు, మగవాళ్ళకు కింద నొక్కేస్తారు. అంటే ఉచిత కరెంట్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు కదా. ఉచిత కరెంట్ వేస్తున్న కరెంటు వచ్చేటోళ్ళకి వస్తుంది, అది పోయేటోళ్ళకి పోతుండే. ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది, అందరికీ అయితే లేదు. ఇట్లా గ్యాస్ ఇవన్నీ రావట్లేదు. 500 గ్యాస్ కూడా వస్తలేదు, గ్యాస్ కూడా వస్తలేదు. మరి మొన్న చూసుకుంటే సన్న బియ్యం కూడా ఇస్తానని చెప్పారు కదా. సన్న బియ్యం కాడ సన్న బియ్యం రాత్తంలేదు, దొడ్డు బియ్యం వస్తున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం వస్తలేవు, ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి. అంటే చాలా రోజులు సన్న బియ్యం వస్తుంది అంటున్నారు. లేదు సన్న బియ్యం వస్తలేవు, ఇంకా సన్న బియ్యం వచ్చడే లేదు. ఇప్పుడు దొడ్డు బియ్యం వస్తున్నాయి ఇప్పటి వరకు. అయితే వచ్చిన ఏడాదిలోనే అన్ని అమలు చేస్తానని చెప్పారు కదా. ఆడవారికి అమలు చేస్తానని ఇంకా చేయలేక మరి. అది గ్యాస్ రాస్తలేదు, కరెంటు ఉక్షత అది కూడా వస్తలేదు కొంతమందికి, అంతే. ఇందిరం బిల్లుకి అప్లై చేసుకున్నారు. ఇందిరా ఇల్లు అప్లై చేసినాం, 2 సంవత్సరాలు అప్లై చేసి ఇంకా కూడా ఇల్లు వస్తలేదు. 3 అప్లికేషన్లు ఇచ్చినాం, ఇంకా కూడా 1 ఇల్లు వస్తలేదు. అంటే ఏమైనా మాట్లాడుతున్నారు దాని గురించి, చెప్తున్నారు అధికారులు ఇందిరం బిల్లు వస్తాయి రాదు వస్తే అంటారు కానీ వస్తలేవు. వాటికి పోతే వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. ఎంక్వైరీలకు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేస్తలేరు, ఏం చేస్తలేరు. నేను 2 సార్లు పోయినా, 2 సార్లు పోయి ఇప్పుడు లేవు అంటారు, అంతే చెప్తారు. అంటే ప్రభుత్వ పథకాలన్నీ అమలు అవుతున్నాయి అన్ని. అమలు ఏడైతున్నాయి అమలు, ఇంకా అన్ని మొత్తం అమలే కాలేదు. ఎట్లా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా ఉంది? మనకంత ఐడియా లేదు కానీ మేము బతికేది ఇక్కడ మార్కెట్లో ఆవుల దిక్కని మా ప్రాబ్లం అయిపోయింది. కస్టమర్స్ వచ్చేది వస్తలేరు, ఎక్కడ పడితే అక్కడ సంద అయినప్పటి నుంచి గిరాకీ లేదు మార్కెట్లో. రేవంత్ రెడ్డి అంటుండు అంతా మార్కెట్ అంత కస్టమర్ బండ్లు పెడితే బండ్లు తీపిచ్చేస్తుండు. అక్కడ మార్కెట్లో ఎవ్వరు రానియకుండా అయిపోతుంది. ఆయన వచ్చినప్పటి నుంచి మాకు ప్రాబ్లం అయిపోయింది ఇక్కడ. అంతే, ఈడ ఏం లేకుండే, అంతా పెడుతుండే. వచ్చి పోలీసు వాళ్ళ బండ్లు తీపిస్తురు, మళ్ళీ గరీబోళ్ళ పొట్టలు కొడుతురు, అవి ఇవి తీపిస్తురు. చెరుకు బండి ఆయన ముసలాయమ, ఒక ముసలాయమ అమ్ముతుంది, ఆయమని కూడా తీసి వాడేసి బండి. ఎట్లా బతుకుతారు గరీబోళ్ళు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ ఎట్లా ఉంది? అంతే అన్న, అట్లనే ఇక్కడ కష్టం. 5,000 రూపాయలు మాల్ తెస్తున్నాం, ముందు 7,000 8,000 అమ్ముకుంటుండే. ఇప్పుడు అంత కూడా లేకుండా అయిపోయా. 5,000 మాల్ తెచ్చి 2,000 అమ్మి 3,000 రూపాయలు సామాన్ అంతా వాడేసి కూడా అవుతుంది. ఎండలు కూడా బాగున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇందిరం బిల్లు అనేది వస్తే అని మేము పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రాలే. అట్లా అంటే 6 గ్యారెంటీ అమలు చేస్తా అని చెప్పారు కదా. నేను 6,000 రూపాయలు కిరాయి కడతా సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా గురు పెంకల్ ఇంట్లో గురుష ఇంట్లో కడతాం మేము. మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఇక్కడ మార్కెట్కి వస్తేనే ఇల్లు నడుస్తాను. ఏం వస్తలేదు సార్, ఫ్రీ కరెంట్ అన్నారు, అవన్నీ పెట్టినాము, ఏం వస్తలేవు. మా ఇక్కడ తలసాని సీనాన్న ఉంటే మాకు అన్ని చూసిండు, మస్తు చేసిండు. మార్కెట్ అయిన పుణ్యంలోనే మేము బాగుపడుతున్నాం. ఏమో సార్, బస్సు పెట్టిండేమో కానీ వేస్టన్నా, బస్సు ఏం పెట్టిండేమో కానీ వేస్ట్ మొత్తం. గరీబోళ్ళు ఆటోలను కడుపు కొడుతుండు, అన్నీ కొడుతుండు, ఏం బాధ లేదు పెట్టి. మంచిగా ఉండే ఆయన ఉన్నప్పుడు. సంవత్సరంకో 2 సార్లు వచ్చి పోతుండే మార్కెట్కి, అన్ని చూస్తుండే, అవి ఇవి పెట్టి పోతుండే. ఇప్పటికీ వీడియోలు ఉండే యూట్యూబ్లో మస్తున్నాయి. సికింద్రాబాద్ మార్కెట్ అని కొడితే కేసీఆర్ వీడియోలు వస్తాయి, చూడరు సార్ మీరు కావాలంటే. రేవంత్ రెడ్డి పాలన మనకైతే ఏం అర్థమైతలేదు ఆయన గురించి, మనకైతే ఏం సమజ్ అయితే లేదు. కేసీఆర్ ఈయనకు 100% ఫరక్. కరెంటు సరిగా లేదు, నీళ్లు సరిగా లేవు,
ఏం అన్ని ఉద్యోగాలు అవి అన్ని నియామకాలు అన్నాడు. ఎక్కడ పిల్లలు అక్కడనే ఉన్నారు, ఏ నోటిఫికేషన్ లేవు, ఏం లేవు. జాబ్ అన్ని క్యాలెండర్ కూడా వేసింది కదా. ఏడ వేసిండు, ఎవరికి వేసిండు, ఎవరికి లేవు. వేస్ట్ అన్న ఇవి అన్నీ కొండంత ఆశలు పెట్టేసి కింద నూకేసిండు అయిపోయి అందరికి పబ్లిక్ అంతా. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి 6 గంటల కాదు, ఒక్క గ్యారంటీ కూడా లేదు అయినది. ఇప్పుడు ఉచితాలన్నీ తీసేస్తుండు, కేసీఆర్ ఇచ్చినవన్నీ మొత్తం తీసేస్తుండు ఆయన. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, ఏది లేదు. మన రుణమాఫీ కూడా చాలా మంది జరిగిందని చెప్తున్నారు. ఏ రుణమాఫీ లేదు, ఏం లేదు. ఆయన ఒక్కొక్క ఊర్లో పోయి అడుగు తెలుస్తుంది ఆయన రుణమాఫీ ఎంత అయింది, ఏం సంగతి. కాకపోతే అలా కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళకైతే ఎవరికి కాలేదు. అంతే ఆయన వన్ సైడ్ పోతుండే ఆయన. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? కేసీఆర్ ఉన్నప్పుడు బంగారంగా ఉండేది తెలంగాణ. ఇప్పుడు మాత్రం అడక తిన్నట్టు తెచ్చిండు, మళ్ళీ అంతా వలసల బాటలు పడుతున్నారు రేవంత్ రెడ్డి పీరియడ్లో. రానున్న రోజులు చేస్తారు కదా పనులు. ఏం పనులు చేస్తుండు సార్, ఎక్కడ ఏం పనులు ఏం లేవు ఆయన. అంటే ఏడాది గడిచిపోయింది మరి. 1.5 year అయిపోయింది కానీ ఏం లేదు. ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాలు ఆయనతో నడవాలి. ఎట్లుందని ఇప్పుడు గవర్నమెంట్ కోసం నాకేం తెలియదు నాన్న, పెద్ద మనుషులు అలా అడుగు. అవి పథకాలన్నీ అమలు అవుతున్నాయా? ఏం పథకాలు, మాకేం పథకాలు ఏం లేవు. ఇందిరా మిల్లు రాలే, చేసినాం నాయన. ఉన్నోనికే 4-5 ఇండ్లు వచ్చినాయి, లేనోనికి ఆయనతోనే తెడ్డు చూపెట్టు. గ్యాస్ కూడా ఇస్తా అన్న కదా 500కి. ఏం అది గ్యాస్ సంగతి మనకి తెలియదు. అది వచ్చినాక ఏడాదిలోనే అన్ని చేస్తా అని చెప్పిండు కదా. ఇక చేస్తా అంటారు, అందరూ చెప్తారు నాయన. రాజకీయం అది అర్థం కాని రాజకీయం మనకేం తెలియదు అనా. ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎవరు కోటేస్తారు? బీజేపీకే వేస్తాం. కిషన్ రెడ్డి ఆయననే ఉన్నా. కార్పొరేటర్ ఓల్డీలో కొడతారో తెలియదు. చేయని చేయకపోతే మాకైతే రామరాజ్యం కావాలంతే. ఈ వేస్ట్ ప్రభుత్వం ఉంది సార్. అంతా ఒక్క అనుకున్న ఏది నెరవేర్చింది లేదు, ఏది కరెక్ట్ చేసింది లేదు. ఇది కరెంటు మాపే అన్నాడు, కరెంటు లేదు. గ్యాసు 500 కరెంటు, గ్యాస్ లేదు, ఏది లేదు. యారు రుణమాఫీలు అన్నాడు, ఏది రుణమాఫీ లేవు రైతులకు. అక్కడ ఊర్లలో కూడా నాది ఊరే, మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటాం, అక్కడ వ్యవసాయం చేసుకుంటాం. ఏది రుణమాఫీ చేసింది? ఎక్కడ రుణమాఫీ అయింది? అవుతుందన్నారు చాలా మంది. ఎక్కువ కాలే, ఎక్కడ కాలే, ఇక్కడ అది కరీంనగర్ మాది. 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏది చేసిండు? 6 గ్యారెంటీలు ఏది నెరవేర్చిండు సార్? బస్సు ఇచ్చిండు, ఉచిత బస్సు అని ఇచ్చిండు. ఉచిత బస్సు ఇచ్చి బస్సులు 10 బస్సులు ఉంటే 4 బస్సులు పెట్టిండు అంతనే. ఆ బస్సులలో ఆ పబ్లిక్ కొట్టుకోడు, తిట్టుకోడు, ఏది కరెక్ట్ లేదు సార్. వేస్ట్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు అది అన్ని పద్ధతిగా మంచి శాంతి విధంగా నడిచినాయి అన్ని కరెక్ట్గా. గవర్నమెంట్ బాగాలేదు సార్. బాగాలేదంటే ఏం పనులు అయితే లేవు, ఏం గిరాకీలు లేవు, మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ఏమో సార్, దాని గురించి మనకు తెలియదు. దాని గురించి అయితే నాకు తెలియదు. గ్యాస్ వస్తుందన్న 500 వస్తలేదు సార్. కరెంటు, ఉచిత కరెంట్ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు బిల్లు కడుతున్నాం. అంటే ఇప్పుడు ఇందిరా మిల్లుకి అప్లై చేస్తాం? లేదు సార్, చేయలేదు. మాకున్నది ఇల్లు చేయలే. అంటే ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్? గవర్నమెంట్ అయితే బాగాలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? పర్వాలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు పర్వాలేదు, మంచిగా ఉంది. అంటే రుణమాఫీ అయినా మాకు రుణమాఫీ అంటే మాకేం లేవు, ల్యాండ్ ఏం లేదు మాకు. ఎలా గవర్నమెంట్ ఎట్లా అవుతుంది? ఏం గవర్నమెంట్ పాలిస్తానని చెప్పండి. ఉన్న భూములు అమ్ముకుంటారు, రైతు కథం, రైతు గో అవుట్. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ వాళ్ళు వీడికి వస్తారు, వెస్ట్ బెంగాల్కి వస్తారు. వెస్ట్ బెంగాల్లో వచ్చి హైదరాబాద్లో ఉంటారు. ఎవరైనా ఆపుతుర్రా? దానికి ఏమైనా ఆన్సర్స్ ఉన్నాయా? ఏమీ లేదు. నా కేటీఆర్ పట్టించుకున్నా, కేసీఆర్ పట్టించుకున్నా, రేవంత్ రెడ్డి పట్టించుకో. ఎవరైనా ఆపుతురు రావాలని? అందులోకించి ఎంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు వస్తారు, ఎంతమంది పాకిస్తాన్ వాళ్ళు వస్తారు, ఎవరే. అదేం లేదు. నాది రాజకీయం నడుస్తుంది. దాని దిక్కించి ఏం పట్టింపులు. ఒక పేదోడు ఎట్లా బతుకుతుండో అది లేదు, దాని దిక్కించి తీసుకునేది ఏం లేదు. అది కూడా కొద్దిగా ఆలోచించాలి. ఏమైనా రైతు బంధు వాళ్ళదే లొల్లి ఉంటుంది రోజు. నువ్వు చూడండి, అసెంబ్లీ పోని ఎక్కడైనా సెక్రటరీ ఫస్ట్ వాళ్ళదే ఉంటుంది. వాళ్ళ దిగించి ఏం లేదు. కనీసం పేదోనికి వాటర్ కూడా లేదు. అక్కడ బయట బాటిల్ పెట్టి కొనుక్కోవాలి. వాటర్ ఒక 1.5 hour అంటే 2 hours, అది ½ an hour కూడా వదిలేడు.
మీరు సర్వే చేయమనండి. మురికి వాటర్ ఎట్లా పోతున్నాయి రోడ్ల మీద, అది లేదు. ఇప్పుడు చూడండి మీరు కొద్దిగా అక్కడ బయట పోయి చూడండి, మొత్తం మురికి వాటర్. బిజినెస్ లేదు. మార్కెట్ చూడండి ఎలా ఉంది, అది లేదు. ఒక మెయింటెనెన్స్ అనేది లేదు. అంటే గవర్నమెంట్ విషయంగా ఎట్లా ఉంది సరే? ఏం లేదండి, గవర్నమెంట్ వాళ్ళ ఇండ్లు నింపుకోవాలి. ఏమనంటే కేసీఆర్ ఇన్ని అప్పులు చేశారు, మేము ఇది ఎవరు అప్పులు చేశారు? నీ మేనేజ్మెంట్ నువ్వు చేయరాదండి. నీకు మేనేజ్మెంట్ నీకు ఉన్నది కదా, నువ్వు చేయొచ్చు కదా, అది లేదా? అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కూడా చెప్పారు. అది ఎందుకండి 6 గ్యారెంటీలు ఎందుకు? ప్రతి ఒక్కరికి ఇవ్వాలి 25,000 రూపాయలు, 10 నుంచి 25,000 రూపాయల దాకా సంపాదిస్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి ఒక్కొక్కరికి ఇల్లు? అవసరమా? వాళ్ళకు నీకు నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ పెంచండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెంచండి. ప్రతి ఒక్కరిని తాగుబోతుల్లో తయారు చేస్తారు. అంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చారు కదా, ఏది ఇచ్చారండి? ఎవరికి ఇచ్చారు? చూపిమనండి. ఒక 10 మందికి చూపిమండి, నాకు ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినని చూపిమండి. ఏమీ లేదు, అదే కాంట్రాక్ట్ బేసిక్స్. అందరు ఏమీ లేదు, అందరు నిరుద్యోగాలు. మరి ఇప్పుడు ఆ పథకాలన్నీ సరిగా అమలు అవుతున్నాయి? అవడం లేదండి. కనుక్కోండి, మీరే ఒక్కొక్క ఇంటికి పోయి కనుక్కోండి, ప్రతి ఒక్కరు తిడుతున్నారు. అంటే 6 గ్యారెంటీలలో ఉచిత అరే 6 గ్యారెంటీలలో నువ్వు ఒక పేదోనికి ఇవ్వండి, ఒక విధవకి ఇచ్చినా ఓకే, ఒక పెళ్లి కాని వాళ్ళకి ఇచ్చినా అది ఓకే, ఒక వికలాంగులకు ఇచ్చినా అది ఓకే. వేరే వేస్ట్ వాళ్ళకి కూడా ఇవ్వడం అవసరమా అండి? వేస్ట్ వాళ్ళకి ఇవ్వడం అవసరమా? అది 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 కనీసం మీరు వెరిఫికేషన్ చేశారా? ఏది సర్వే చేయండి, ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి బ్యాంకులకి నుంచి వస్తుంది, అది సర్వే చేయండి. అది లేదు. వస్తున్నాయా, ఇస్తున్నామా, పంచుతున్నామా, అది కాదండి. ఫస్ట్ సర్వే చేయాలి, సర్వే చేసి దాని ప్రకారం చేసుకోవాలి. అవునండి, పెంచుతా. ఏడు పెంచారా? అది ఒట్టి జియో పాస్ కాలేం కాదు, అది అంతే. జియో పాస్ అయిందా? కాలేదు. ఎట్లా ఇస్తాడండి? ఇంత కోట్ల నీకు అప్పులు ఉన్నాక నీకు ఏడికెంచి ఇస్తాడు? ఏది కొరికినా నువ్వు పేదొందే కొట్టాలి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేశాడు, దాంట్లో 5% ఆఫ్ 25% ఏమో చేశాడు. దాని డబ్బులు ఏమైనాయి? బీఆర్ఎస్ డబ్బులు ఏమైనాయి? అవి కంపల్సరీ కావాలి కదా. మరి ఆ డబ్బులన్నీ ఎక్కడే పోతున్నాయి? అదే అంటున్నాడు, అదే చూపిస్తున్నాడు. మరి నువ్వు పరిపాలించి 2 సంవత్సరాలు అయింది, నువ్వు పరిపాలించిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అది ఎవరు అడగారండి. ఏమైనా వీలు పోట్లాడుకోవాలి, ఈయన మీద ఆయన మీద ఆయన, అంతే. గాలికి వదిలేసిండి అంతే. ప్రజలు మీరు ఎలానైనా బతకండి. నేను చెప్తున్నా కదా, మీరు పర్ డే నువ్వు సండే రోజు రండి మీరు ఇక్కడికి. మన తెలంగాణ ఎవ్వరు కనిపించారు ఈ మార్కెట్లో. మీకు మొత్తం వెస్ట్ బెంగాల్ వాళ్ళే కనిపిస్తారు, బీహార్ వాళ్ళే కనిపిస్తారు. వాళ్ళు వచ్చి ఇక్కడ బతకడం ఉన్నారు, కానీ తెలంగాణ వాళ్ళు ఇక్కడ ఎవరు బతకడం లేదు. తెలంగాణ వాళ్ళు మొత్తం జంపు మళ్ళీ బయటికి. అదే అంటే మొన్న ఒక న్యూస్ వచ్చింది, తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఉట్టి మందుకు వేరేవాడు వచ్చి, ఇప్పుడు హర్యానా వాడు వచ్చిండు, బీహార్ వాడు వచ్చిండు, ప్లంబింగ్ బీహారీ, హర్యానా ఇవి మన సిమెంట్స్ అవి ప్లంబింగ్ అవి అమ్ముకుంటున్నారు. మన ఒడిస్సా వాళ్ళు కన్స్ట్రక్షన్ దాంట్లో ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారో గవర్నమెంట్ అడుగుతుందా వాళ్ళని? మీరు ఎందుకండి మరి మీరు జాబులు చేయాలని అడగరా మీరు? అది లేదు, రాజకీయంకి ఇచ్చారు, అది అంతే. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వల్ల తెలంగాణ వాళ్ళకి ఉపాధి లేదండి. అక్కడ ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర సపరేట్ చేశారు, మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చారా? ట్యాక్సీ బిజినెస్ చేసుకుంటారు వాళ్ళు. ఇవాళ మొత్తం మళ్ళీ ట్యాక్సీ వాళ్ళే స్టార్ట్ అయినాయి, ట్రాన్స్పోర్టింగ్ ఆంధ్ర వాళ్ళే. మరి ఇక తెలంగాణ వాళ్ళకి ఏమున్నాయండి? ఆటో పర్పస్ చూడండి, ఆటో వాళ్ళు హర్యానా వాళ్ళు బీహార్ వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళకి ఏమీ లేదు. ఏమనంటే మేము ఇది చేస్తున్నాం, ఏమీ చేయడం లేదు తెలంగాణ వాళ్ళకి, జీరో. ఇప్పుడు మరి వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు పోవాలంటే ఏం చేయాలంటే? అది పట్టించుకోవాలి కదండి, ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడ? ప్రభుత్వం పట్టించుకోవాలి, అది లేదు. అది ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లాంటి ఎవరున్నా అదే ఉండే, కేసీఆర్ ఉన్నా అదే ఉండే, రేవంత్ రెడ్డి ఉన్నా అదే ఉండదు. ఇప్పుడు నాకు మాట్లాడేంత ఓపిక లేదే. 2 నిమిషాలు మా కోసం. ఎట్లుంది గవర్నమెంట్? ఎట్లున్నా మా కష్టం మేమే తింటున్నాం. గరీబోనికి ఏం పెట్టింది లేవు. పేదవాడు లెక్కనే ఉన్నాడు కదా, వాడిని పైకి తీసుకొచ్చే ఆలోచనలు లేవు కదా. ఎవరు గెలిచినా ఏం చేస్తలేరు కదా. మధ్యతరగతితోనే ఇరుక్కపోతాడు తప్ప వాడు పైకి వచ్చే మార్గం లేదు. ఏమో భూములు ఉన్నోనికి రైతు బంధు చేసుడు, భూములు ఉన్నోనికి
అవి ఇచ్చుడు అంటే ఇప్పుడు భూస్వామికి 20 ఎకరాలు ఉన్నది, వానికే మేలు చేస్తారు. ఎవరు గెలిచినా వాళ్ళకే మేలు చేస్తారు. భూమి జాగలేని నిరుపేదలను మాత్రం తొక్కి పడేస్తారు కదా, మీదికి లేపుతలేరు. అంటే పేదల కోసం 6 గ్యారెంటీలు కూడా పెడతా అన్నారు కదా. 6 గ్యారెంటీలు పెడుతుంది కానీ ఏ గ్యారెంటీ 2 గ్యారెంటీలు అమలైనాయి. ఒకటి కరెంట్, ఇది ఒకటి ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు ఒకటి. ఆ ఫ్రీ బస్సులో కూడా లేడీస్ మస్తు అది చేస్తారు, సీట్లు ఇచ్చడం లేదు మగవాళ్ళకు. మరి ఇప్పుడు చెప్పండి. పేదవాళ్ళకు భూమి పట్టాలు కావాలన్నా ఇబ్బందే. పేదవాళ్ళకు ఏదైనా బతుకు తెరువు గురించి ఇప్పుడు మాకు భూమి జాగా లేదు, ఏం లేదు, చేద్దామంటే తిందామంటే తిండికి లేకుంటున్నాయి. ఊర్లే బతామంటే బతుకు తెరువు లేదు. ఇప్పుడు ఇట్లా సిటీకి వచ్చి బతున్నాం, మా కష్టమే చేసుకొని బతున్నాం. ఊళ్ళో కూడా మాకు అనుకున్నట్టు రేషన్ కార్డు కూడా కానీ భూములు పట్టా కూడా కానీ అవన్నీ కూడా మాకు అమలుగా పరచాలి కదా. ఏది ఎవరు ఏం చేస్తలేరు. అట్లాంటి వాళ్ళను తొక్కి పడేస్తారు, పైకి తీసుకొచ్చే మార్గం లేదు. దయచేసి గరీబుని పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు అంతే ఉన్నది, ఇప్పుడు ఎవరు గెలిచినా అంతే ఉన్నది. గుద్దబలిసినోనికి పెంపకం చేస్తారు కదా తప్ప గరీబుని లేపుతలేరు. వచ్చిన సంవత్సరంలోనే అన్ని చేస్తా అని చెప్పిండు కదా. చేస్తానంటే ఇప్పుడు ఇంకున్నది కదా ఆయనది. ఇప్పుడు ఉన్న సంవత్సరం కూడా నిరుపేదలకు ఏం చేస్తాడో చూద్దాం కదా, చేస్తే మంచివాడే కదా. రానున్న రోజుల్లో మంచిగా చేస్తే మంచిది అంటారు. పేదలను ఇవ్వలేం కానీ పేదలను లేపాలి. గవర్నమెంట్ ఎట్లుంది? వేస్ట్ గవర్నమెంట్. వేస్ట్ అంటే ఏం వేస్ట్ అంటే దేంట్లో బలం లేదు. ఏమిట్లా బలం ఉంది? సన్న బియ్యం ఇస్తా అన్నాడు, ఊర్లాలు ఇస్తుండు, సిటీలు ఇస్తలేడు. దొడ్డు బియ్యమే ఇస్తుండు. మాడియని మేమేం చేయాలని రేషన్ దుకాణాలను అంతే. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. ఏడు అమలు చేస్తాడు అన్నాడు కాదు. ఏమైనా శాంక్షన్ అయినా చెప్పు, నువ్వు చెప్పు. అయిందా? ఉచిత బస్సు ఇస్తే 6 అయినట్ట. 6 అయినట్ట. కరెంట్ ఇస్తాడు, గ్యాస్ 500 గ్యాసా మళ్ళీ అలా కొంటనే పడుతున్నాయి. 500కి ఇస్తుండు, ఇస్తలే అంటలే. మన దాంట్లో పడుతులో అవి పైసలు. పొలాలు లేవు. సిటీ మా సిటీ. మరి ఇక్కడ నల్లలు మంచిగా వస్తున్నాయా? నల్లలు ఏం మంచిగా వస్తలేవు. నీళ్ళు ఎక్కువ లేదు, ప్రెషర్ లేదు. ఓన్ ఇంటికాడ మోటార్ వేసుకొని గుంజుకుంటారు నీళ్ళు. ఏం చేస్తారు? కర్మ అది. ఎండాకాలం కదా, ఉన్నోడు మోటార్ వేసుకుంటాడు, లేనోడు గుద్దలేండాలి. ఏం వేస్తుంది గవర్నమెంట్? బలం లేదు. బలం లేదంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అంటే దీనికి రొటేషన్ చేస్తుండే. రొటేషన్ లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయినాయి, అన్నీ పడిపోయినాయి. ఏం లేదు, బలం లేదు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు చేసిండు. కొన్ని అంటే బస్సు చేసిండు, కరెంట్ చేసిండు, గ్యాస్ చేసిండు. 3 అయినాయి. ఇంకా 3 ఏం చేసిండు? లేడీస్ కి 2500 ఏం రాలే. ఎవ్వలకు పడతలు అవన్నీ వేస్ట్ మాటలు. వేస్ట్ మాటలు రాలే. ఎవ్వలకు శాంక్షన్ కాలే. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం ఇస్తలేడు. వచ్చే ఏడాది కదా, 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఉన్నదా అంటే ఆయన కొంచెం బడ్జెట్ ఉండొచ్చు, బడ్జెట్ లేదొచ్చు, మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు పబ్లిక్ చూస్తారు అవన్నీ, చూడరుగా. చెప్పిండు కదా చేస్తా అని చెప్పిండు. చేస్తా అన్నాడు. ఇంకా ఏళ్ళు పోయినాక చేస్తాడా? సంవత్సరం అయిపోయింది ఆయన ఎక్కి. అయిందా కాదు? అయిపోయినాక సంవత్సరం లోపట్నే 6 నెలలకే అన్నాడు ఆయన. 6 నెలలు పోయింది, సంవత్సరం అయిపోయింది. కాలే అయితలో అయిన తను రీజన్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలా, నీతను కాదన్నప్పుడు. అంతే కదా. కేసీఆర్ ఉన్నప్పుడు రొటేషన్ ఉండే. రొటేషన్ అంటే పబ్లిక్ దగ్గర పైసా ఇక్కడ పప్పులు, నూనె, ఆటోలు అందరు బతికిరు ఆయన ఉన్నప్పుడు. మార్కెట్ కూడా ఎంత డల్ ఉన్నది. లేదు, బలం లేదు. పబ్లిక్ పైసా తీస్తలేరు. దేంట్లో బలం లేదు సార్, అంతా డూప్లికేట్ అయిపోయినాయి. ఐటాల్ బి డూప్లికేట్. మాటల మట్టుకే అన్ని అంతే. సన్న బియ్యం ఇస్తాను సిటీలో ఎక్కువలోకి ఇవ్వాలి. ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్లో అసలు మాకు దొడ్డు బియ్యం ఇస్తుండు. మళ్ళీ అక్కడ ఇస్తారు అంటే అక్కడ పోయి తెచ్చుకో అంటున్నాడు. ఏం చెప్పాం? బెదిరిచ్చుడు కాదు. ఆయన ఏమంటాం? రేషన్ దుకాణం ఏమంటామా? ఆయన ఏమంటామా మనం? ఇచ్చే దగ్గర తెచ్చుకోపోయి నామేం అరుస్తున్నావు అంటుండు. మళ్ళీ ఆడు ఇస్తారు కానీ మల్కాజిరిలో అంటే మల్కాజిరికి పో, తెచ్చుకో, ఆటో కిరాయి పెట్టుకొని పోయి రాపు. నాకు ఏం దొడ్డు బియ్యమేనంట మల్కాజిరిలో. ఒక్కొక్క కథ చెప్తుర్రు, బుర్ర కథ, ఎర్రి కథ, బుర్ర కథ ఇట్లా చెప్తుర్రు మనుషులకు. కానీ వేస్ట్. గవర్నమెంట్ అయితే వేస్ట్. మాకేమో వాళ్ళు ఇయర్ బలం లేదు.
దమ్ము ఉండాలి. పని చేస్తే మనిషి ఇట్లా అదిరిపోవాలి, అదిరాల మనిషి. గది గది పనితనం అంటారు. ఏం గవర్నమెంట్ పనికిరాని గవర్నమెంట్ ఏం లేదు ఇప్పుడు. ఎందుకో అంత మాట ఏం చేద్దామని ఏం చేస్తలేరు అంత వ్యాపారాలు తక్కువైపోయినాయి. ఏం వ్యాపారాలు ఏం లేవు. ఏం గరీబ్ వాళ్ళని డబ్బులు నోట్ చేస్తా అండి ఏం చేస్తుండు సార్, ఏం చేస్తారు? అందుకోసం కదా 6 గ్యారెంటీలు పెట్టింది. ఏం పెట్టిండు గ్యారంటీ? ఆ గ్యారంటీ పెట్టిండి వెనక ముందర పెట్టిండి వెనకెళ్ళి దొరుకుతుండు. 500 గ్యాస్ ఇస్తాడు, కరెంట్ ఉచితం చేస్తాడు. ఏం చేస్తుండ అన్న వేస్ట్. రావట్లేదా గ్యాస్ వస్తుంది, ఒక దానిలో పెట్టిండు, కథ 3 దానికి ఉంచుండు. ఇంకే కరెంట్ ఎట్లా ఉచితంగా ఉందా? కరెంట్ ఉచితం సార్, మనకు ఉచితం మాకేం లేదు. ఎట్లా ఇప్పుడు లేడీస్ ఫ్రీ బస్ కూడా పెట్టిండు మంచిగా పెట్టిండు, పెడితే లాభం. ఏమన్నా అడుగుతుంటే నవ్వుతున్నావు, కావట్లేదు ఏంది? అమలు కావట్లేదు ఎన్ని ఎక్కడైతుందన్నా? ఏమైతే లేదు. వేస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడే ఉండే, వేస్ట్. ఏముందన్న ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం బాగాలేదు. అది ఫ్రీ బస్ అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? రైతు బీమా అన్నాడు, రైతు బంధు అన్నాడు. ఏమొచ్చింది? ఏం రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు మాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఏం మాఫీ చేసిండు? ఏం లేదు, ఏం లేదు. రుణమాఫీ ఏం చేసిండు? ఎంతమంది రైతులు చేసిండు రుణమాఫీ? మా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క రైతుకు రుణమాఫీ కాలే. మాది కరీంనగర్ దగ్గర హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్క రైతుకి రుణమాఫీ కాలే. ఏం చేసిండు తెలంగాణ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ఏం లేదు చేసేది, ఏం లేదన్న. అంత ఉత్తమ వచ్చాడు, ఏం లేదు. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చింది కదా స్టూడెంట్స్. అవన్నీ ఏం లేదన్న. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చాలా మేలైంది. రైతు చనిపోతే రైతు బీమా కానీ ఏదో ప్రతి ఒక్క దానిలో కేసీఆర్ చాలా వరకు బాగా చేసిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం లేదన్న. చెప్పలేము ఇక. ఇప్పుడే ఇట్లా ఇప్పుడు చెప్పలేము కదా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు 2 ఏళ్ళనే కనబడుతుంది, ఇంకా 3 ఏళ్ళలో ఇంకేం చేస్తాడు? ఏం చేస్తుంది? ఇప్పటి వరకు అయితే ఏం జరిగింది? ఏం లేదు. రైతులకు మేలు జరిగింది అయితే ఏం లేదు. ఒక రైతు కూడా అసలు ఏం మేలు అనేది ఏం జరగలే ఇంతవరకు. రైతు రుణమాఫీ అన్నాడు, ఏం చేసిండు రుణమాఫీ? మాకు 2 లక్షల రుణమాఫీ ఉన్నది, రుణమాఫీ కాలే. ఎక్కడ చేసిండు? చేయలే కదా రుణమాఫీ. చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. ఈ గవర్నమెంట్ ఎంతో బాగాలేదన్న. దేనికైనా ప్రతి ఒక్క దానికి అన్ని అబద్ధాలే. ప్రతి ఒక్క ఇస్తున్నాం అని అంటాడు కానీ ఏది ఒకటి స్వయంగా ఇచ్చడం లేదు, తీయడం లేదు. ఏ వ్యవస్థ కూడా అంతే. ప్రతి ఒక్క రేట్లు కూడా ఎక్కినాయి, చాలానే ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి డిమాండ్ ఉన్నది. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. అది 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకో అని చెప్పాడు. ఆ ఉన్న వాటికే ఉడిస్తే 1,00,000 రూపాయలు కూడా మాఫీ చేయలేదు మాకు. 1,50,000 2 లక్షల అది కూడా చేయలేదు. ఏదో ఒకటి కూడా చేస్తారు ఇంతవరకు. వేస్ట్ కాదు. అన్ని అబద్ధాల కోరు. ఏం చేయలేదు సార్ ఇంతవరకు. ఏం చెప్పండి. ప్రతి ఒక్క బస్సు తప్పితే ఏది రాలేదు ఇంతవరకు. కరెంట్ ఒక ఇస్తుంది, 200 లోపల తీసుకుంటే కరెంట్ ఇస్తా అని చెప్పాడు. అదొకటి కొంతమందికి వస్తుంది, కొంతమంది అందరికైతే రాలేదు. ప్రతి ఒక్కరికైతే వస్తలేదు అది. కేసీఆర్ ఉన్నప్పుడు మన నల్లలు ఫ్రీ ఉన్నాయి, వాటర్ ఫ్రీ ఉన్నది. అవి ఇప్పుడు కూడా ఏముండే, ఇప్పుడు తీసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు నల్లలు చాలా తక్కువగా ఇస్తుండ్రు, వాటర్ తక్కువ వస్తుంది. వాటర్ లేదు ఇప్పుడు, ఎక్కువ వాటర్ ప్రాబ్లం బాగా అవుతుంది. ఏం చేస్తున్నాడు? ఎక్కడ చేసిండు? చెరువులు ఎక్కడ చేసిండు? ఏడు చేయాలి. కేసీఆర్ చేసిన వాటికి అవే నడుస్తున్నాయి కానీ ఇంతవరకు ఇంకా కొత్తగా అయితే ఏం చేయలేదు. కొత్తగా చేసింది ఏది లేదు ఎక్కడ. చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీలు ఒక గ్యారెంటీ కూడా రాలేదు. 6 గ్యారెంటీలు ఏమో ఏమీ లేదు. మాకు రాలేదు. స్కూటీ లేదు, ఏమి లేదు. స్కూటీ లేదు. తులం బంగారం అసలే లేదు. షాద్ ముబారక్ అసలే లేదు. ఏమి లేదు, పేరుకి మాత్రమే అంతనే. మొన్న అక్కడ ఏది రైతు బంధువులు ఇస్తామని పోయిండి వచ్చిన డబ్బులు తీసుకోవాలని చెప్పిండు. మొన్న ఈసారి ఈ పంటకు కూడా ఇవ్వలే, పోయిన పంటకు కూడా ఇవ్వలే, 2 పంటలు కూడా రాలేదు. సన్న బియ్యం అయితే ఇంకా అందులో ఇప్పుడు ఇది మన పాకిస్తాన్ ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయండి. అందులో ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, ప్లాస్టిక్ బియ్యం రైస్ వస్తున్నాయండి అందులో సన్న బియ్యంలో. అరే మాకు ఇంక రాలేదు, వచ్చిన వాళ్ళు అంటారు వాళ్ళు సన్నగా వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. అది ఎంతవరకు నిజమో మాకు కూడా తెలియదు. గవర్నమెంట్ ఎట్లా ఉంది ఇప్పుడు? రేట్లు ఎక్కువ, గిరాకీ లేదు. గిరాకీ చాలా చల్లగా అయిపోయింది. మార్కెట్ ఎవరు పబ్లిక్ తిరగడం లేదు. అంతకుముందు మంచిగా ఉంటుండే, ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో పబ్లిక్ చాలా తక్కువ. గవర్నమెంట్ వచ్చినాక 6 గ్యారెంటీలు అమలు చేస్తాను. బస్సుది ఇచ్చారు కదా, ఒకటి బియ్యం ఇస్తా అన్నాడు. అవి అక్కడ ఊర్లో డిస్ట్రిక్ట్లు ఇస్తారు, ఇక్కడ సిటీలో అయితే ఎక్కడ అలాట్ లేదు.
ఇక్కడ మా దగ్గర నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పారు. మేము రేషన్ షాప్కి వెళ్తే రాలే, మాకు నెక్స్ట్ మంత్ ఇస్తా అని చెప్పి. నెక్స్ట్ మంత్ మీరు ఇప్పుడు ఇది ఉచిత కరెంట్ వస్తుందన్న? మాకు వస్తుంది, ఉచిత కరెంట్ వస్తుంది. గ్యాస్ 500 గ్యాస్ అది వస్తుంది, గ్యాస్ కూడా వస్తుంది. అంటే ఒకదాని అమ్మట ఒకటి అమలు వచ్చింది. మా గ్యాస్ వచ్చింది, కరెంట్ వచ్చింది. బియ్యందే ఈ నెల తీసుకున్నాము, నెక్స్ట్ మంత్ ఇస్తామని చెప్పి. ఇందిరా మిల్లుకి అప్లై చేసుకున్నాను. చేసుకున్నాము. అంటే దాని గురించి ఆయన మాట్లాడారు, చెప్పింది అది ఇప్పుడు కొంచెం ఫరక్ కొద్దిగా అంతే. ఇంకా ఉద్యోగాలు ఇస్తే పిల్లలకు మంచిగా, చదువుకున్న వాళ్ళకి ఇస్తా అని చెప్పింది కదా. ఉద్యోగాలు ఇస్తే మంచిగా. జర మార్కెట్ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్లో ఇస్తే మార్కెటింగ్ మంచిగా ఉంటుంది. వేస్ట్ గవర్నమెంట్, చాలా వేస్ట్ గవర్నమెంట్. అంటే వేస్ట్ అంటే ఏం డెవలప్ లేదు, ఏం లేదు. మొత్తం బిజినెస్ అనేది డౌన్ అయినాయి. ఆ టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా డెవలప్ ఉండేది. అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది. ఏదో చేస్తుందండి, 20% కాదు అసలు. 20% ఇచ్చి 100 ఇద్దరికి ఇచ్చి 90 మందికి ఇవ్వకపోతే ఏం లాభం? అంటే ఫంక్షన్స్ పెంచుతా అని చెప్పిండు, గ్యాస్ ఇస్తాండ. ఎవరికి ఇచ్చిన గ్యాస్ ఎవరికి ఇవ్వలేదు. 20% చేసిన అంతే, వేరే 80% వాళ్ళకి చేయలేదు. ఉచిత కరెంట్ వస్తామా? ఏడ వస్తలేదు. ఇందిరా మిల్లుకి అప్లై చేసుకున్నాను. చేసినప్పుడు మనకు రాలేదు. అంటే ఏమంటున్నారు? చేస్తాం అంటారు అంతే. అంటే వచ్చిన ఏడాదిలోనే చేస్తా అని చెప్పింది. ఇంకా 1 year అయిపోయింది కదా ఆల్రెడీ. ఏం చేసిండు? ఏం ఒకటి బస్ ఫ్రీ ఒక్కటి ఇచ్చింది, అది సక్సెస్ అయింది ఒక్కటి. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు? కేసీఆర్ మంచి డెవలప్ ఉండే ఆయన. అంటే ఏం చేస్తున్నాడు? అన్ని విధాలు రోడ్లు అన్నీ మంచిగా ఉండే, అన్ని విధాలా మంచిగా ఉండే. ఇతను ఏం చేస్తుండే? ఏం చేయలే ఇంత. లేదు. మా దుకాణం కాలేంది, వచ్చిండ్రు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, మేము అన్నీ చేస్తాను. ఒక్క ఫస్ట్ డే కనిపించింది, నెక్స్ట్ డే నుంచి కనిపించలేదు. ఇవన్నీ కాలినాయి మా 5 షాప్స్. వేస్ట్. శ్రీనివాసరావు వచ్చిండు, అందరికి డబ్బులు ఇచ్చి. అంటే ఇప్పుడు ఇంకా రానున్న రోజులు చేస్తుంది అంటారు. ఇంకేం చేస్తారు సార్? 1 year అయిపోయింది. ఆయన డబ్బులే లేవు అంటుండే. ఆయన సీఎమే అంటుండే డబ్బులే లేవు అని. ఆయన ఏం చేస్తారు? ఇంకేం చేస్తారు? మరి మొత్తానికి అయితే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ఉంటుంది? నాకు నచ్చలే, మాకైతే నచ్చలే. అదే మంచిగా ఉండే, టీఆర్ఎస్ మంచిగా ఉండే, డెవలప్లో మంచి. అంటే ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు బాగుండే, గవర్నమెంట్ జర మంచిగా ఉండే. ఈ కాంగ్రెస్ నుంచి వేస్ట్, ఏమంత డెవలపింగ్ ఏం లేదు. మార్కెట్ చాలా డల్ అయిపోయింది. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పింది. ఒకటే గ్యారెంటీ, కరెంట్ బిల్ కొందరికి అయింది, కొందరికి కాలే. మా గ్యాస్ రాలే. మాకైతే మేము అప్లై చేసినాం, గ్యాస్ రాలే, ఏం రాలే. మహాలక్ష్మి స్పీడ్ ఒకటే, ఒక ఆర్టిస్ట్ ఒకటే, అది లోకల్ ఎక్స్ప్రెస్ పల్లెవేలుగా అంతే. డీలక్స్ లేదు, సూపర్ లగ్జరీ లేదు, ఏది లేదు. టికెట్ కొనుక్కొని తీసుకొని పోవాలి. అది ఒక పల్లెవేలుగా ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటికే ఫ్రీ. ఇందిరా మిల్లుకి పెట్టుకున్నారా? ఇందిరా మిల్లు మాకు ఆల్రెడీ స్లమ్ ఏరియా ఉండే, మాకు అప్పుడు కేసీఆర్ కట్టి మాకు ఇచ్చిండు, డబుల్ బెడ్రూమ్ మాకు వచ్చింది. ఇప్పుడు కరెంట్ బిల్ కరెంట్ బిల్ ఒకటి మాఫ్ అయింది మాకు అంతే. రైతులకు రుణమాఫీ అన్నారు కదా, అదే ఏమంతా మనకు మేమైతే రైతులం కాము, ఇక పబ్లిక్ లో చూస్తున్నాం. రైతులు ఏం హామీలు ఇస్తలేరు కదా, చెప్తారు అంతే మాత్రం, ఏం చేసేది ఏం లేదు. తులం బంగారం అన్నారు, మళ్ళీ 2500 ఇస్తా ఉన్నారు. అసలు 2500 పత్తా తులం బంగారం ఎక్కిస్తారు, 2500 పచ్చలు ఫస్ట్ అది ఇవ్వని, దాని తర్వాత అది ఇంకేసారు. ఆ ప్రాసెస్ ఉంటుంది కదా. ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చేది కదా. ఇచ్చేది ఆయన బాగుండే, ఆయన మంచిగా చేసింది. మరి ఇప్పుడు తులం బంగారం ఇస్తా అని చెప్పే కదా ఓట్లేదు. తులం బంగారం ఎంకేసరి మాట ఫస్ట్ 2500 మహిళకి ఇవ్వమని, దాని తర్వాత చూసాం. ఇది కేసీఆర్ ఉన్న బాగుంటుంది, డెవలప్ బాగుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వాటర్ ప్రాబ్లం క్లియర్ అయ్యింది, కరెంటు ప్రాబ్లం క్లియర్ అయింది. కొంత రైతులకు బాగా సేవ్ చేసిన ఆయన. మెయిన్ రైతులకు బాగా సేవ్ చేసాను. రైతు ఉంటేనే అవన్నీ పంట కింద మాకు వస్తుంది. ఇక అది లేనప్పుడు ఇది పంటకాలు వస్తుంది. రైతు మెయిన్ ఫస్ట్ రైతుని కాపాడుకోవాలి ఏదైనా కానీ. దాని మీద ఫోకస్ పెట్టను, ఫోకస్ పెట్టను. మనది మనకి ఉదాహరణ దుకాణం ఏవి అంతది ఫోకస్ అసలు పెట్టను. ఇంకేందనేది తెలియదు. పొద్దుగాలు వస్తాం, పొద్దుగా పోతాం. గిరాకులు ఏం లేవు మార్కెట్లో, అంతా బయట ఉన్నాక లోపల గిరాకులు. మార్కెట్ ఎందుకు లాస్ వస్తుంది ఇప్పుడు? బయట దుకాణంలో లోపల ఓడొస్తాడు లోపలికి,
ఒక పార్కింగ్ లేదు, ఏం లేదు. ఏమొస్తుంది చెప్పు. కాదు ఉచిత కరెంట్ వస్తుందా? ఉచిత కరెంట్ వచ్చిన వానికి వస్తుంది, రానికి రాదు. దీనికి షాప్లలోకి ఇయ్యారు కదా ఉచిత కరెంట్ ఇస్తుందా? ఉచిత కరెంట్ ఇస్తారు షాప్లలో, కమర్షియల్ అది. అది ఇంటి దగ్గర రాట్లా? ఇంటి దగ్గర మేము బిల్లే కడుతున్నాం. అంత వేస్ట్ అంత కాదు. బస్ ఒకటి ఫ్రీ పెట్టిండు అంతే, వేరే అన్ని 500 గ్యాస్ ఇట్లేదా? కొన్ని పడతలేవు, కొన్నట్టు చాలా మటుకు పడతలేవు. ఎట్లా అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అనిపించిండే? ఏ గవర్నమెంట్ మంచిగా ఉన్నది అంతే. దీనికి ఎవరి గొప్ప అంటారు అంతే. మరి ఎవరి దాడు గొప్ప చెప్పుకుంటాడు. మనకేమి ఎవరితో మనకేం లాభం లేదు. వాడు వచ్చిన లాభం లేదు, వీడు వచ్చిన లాభం లేదు. మనం చేసుకొని తెలియదు అన్నా కదా. దినమే రేట్లు పెరుగుతున్నాయి, ప్రజలు బతికే స్థితిలో లేరు. ఈ రేట్లు పెరుగుతుంటే ప్రజలంతా అల్లకల్లలో అయిపోయేటట్టున్నారు. అంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తాను కదా జనాల కోసం. 6 గ్యారెంటీల కోసం అందరూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుర్రు, మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతుర్రు, కంట్రోన్మెంట్ తిరుగుతుర్రు. అక్కడ పోతే ఇక్కడ అంటారు, ఇక్కడ పోతే అక్కడ అంటారు. ఏ పథకాలు ఏవి అమలు అవుతలేవు. బస్సు ఇచ్చిండు కదా, ఫ్రీ బస్సు ఇచ్చిండు. ఫ్రీ బస్సు లేడీస్కి ఇచ్చిండు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్లాడుతుర్రు. మగవాళ్ళు ఇజ్జత్ పోతుంది. వాళ్ళు కొట్లాడితే మగవాళ్ళు ఇజ్జత్ పోలేదు. అయ్యే ఇప్పుడు ఏమైపోయింది, వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మగవాళ్ళది ఎట్లా అయిపోయింది అంటే ఏమిటికి పనికి రాకుండా అయిపోయింది. మరి 500 గ్యాస్ ఎన్నట్లేదా? ఈ 500 గ్యాస్ అనేది ముందుగా ఉన్న వాళ్ళకి ఇక జర కొంతమందికి అట్లా ఇట్లా అనేస్తుండు. వాళ్ళ ప్రభుత్వం జర పడిపోవద్దని చెప్పని ఇలా అటోటి ఇటోటి కొంతమందికి ఇస్తుండు. మొత్తానికి అయితే ఎవరికి వస్తలేవు. మరి కరెంట్ ఉచిత కరెంట్ అన్న? ఉచిత కరెంటు ఇక ఈ సొంత ఇండ్లు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, కానీ కిరాయి ఇండ్లు ఉన్న వాళ్ళు అయితే నిరుపేదలు బతకలేని స్థితిలో ఉన్నారు. అటు ఇటు పోయినా కూడా నిరుపేదలకే నష్టం కదా. మరి రైతు బంధు, ఈ రుణమాఫీలు ఇవన్నీ అన్నారు కదా. ఈ రైతు బంధు రుణమాఫీలు అంటే మనకు ఇక రైతుల బాధలు రైతులకు ఉన్నాయి. వాళ్ళ పంట నష్టాలకు కూడా ఎటువంటి సాయం అది ఇది అని చెప్పని అంటారు, కానీ ఏ సాయం లేకుండా అయిపోయింది. వాళ్ళకి ఆర్థిక సాయం ఉంటేనే కదా పంటలు మార్కెట్ దాకా వచ్చేది కూడా. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇంకా సిరేముంది, రైతు ఎట్టకైనా ఆగమే అవుతాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పాలన? కేసీఆర్ వచ్చిన అదే పరిపాలన ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పరిపాలన కూడా అలాగే ఉంటుంది. ఈ సామాన్యులు ఎప్పటికీ నిండా మునుగుడే ఉంటుంది. మరి మొత్తానికి ఇప్పుడు ఓట్లు వస్తే ఎవరు కోటేస్తాను? ఏముంది, మనుషులు పీడించాలంటే ఓట్లు కావాలి. పబ్లిక్ సేఫ్టీ కావడం లేదు. ఎప్పుడు టీఆర్ఎస్ ఎట్లుండో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే ఉన్నది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సేఫ్టీ అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఏం సేఫ్టీ అయితే లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు సేఫ్టీ అవుతుంది, కానీ ప్రైవేట్ వాళ్ళకి ఏం అయితే లేదు. ఇప్పుడు మార్కెట్ ఎట్లా నడుస్తుంది? మామూలుగా గిరాకులు ఏం లేవు, మామూలుగా ఉన్నాయి గిరాకులు. అంటే రేట్లు ఏమైనా పెరిగినాయి అంటారు? గవర్నమెంట్ మారినాయి? గవర్నమెంట్ రేట్లు ఏం పెరగలేదు, కానీ యథావిధిగా రేట్లు ఉన్నాయి కూరగాయలు. గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు సీఎంగా నిలబడి ఏం చేస్తున్నావు, ఏం మేలు చేస్తున్నావు అది నీకే తెలవాలి. ఎందుకు నిలబడవు గవర్నమెంట్లో? పార్టీ పరంగా ఎందుకు వచ్చి టికెట్ తీసుకుని నిలబడ్డు, ఏం షేరింగ్ నిలబడ్డు, ఏం చేస్తున్నావు నువ్వే ఆలోచించుకోవాలి. పెద్దగా పబ్లిక్ ఏం సేఫ్టీ అయితే లేదు గవర్నమెంట్లో. ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకే సేఫ్టీ అవుతుంది, ప్రైవేట్ వాళ్ళకి ఏమవుతలేదు. పాలిటిక్స్తో ఆదాయం ఎవరికి ఉందో వాళ్ళకే ఉంది, ప్రతి ఒక్కరికి లేదు ఆదాయం పాలిటిక్స్లో. ఎవరు రాజకీయాలు నిలబడ్డారు, ఎందుకు నిలబడ్డారు, ఏం నిలబడ్డారు అది వాళ్ళు చేయాలి అంతే. అంటే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పిండు కదా. నువ్వు ఏం చేసినావు ఇప్పటివరకు? ఫస్ట్ నిలబడక ముందుకు ఏం హామీలు ఇచ్చినావు? నిలబడ్డాక బస్సు, ఉచిత కరెంటు, 500 గ్యాస్ ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ వస్తున్నాయా? ఏడొస్తుంది మామూలుగా అందరి వాళ్ళకి అందుతున్నాయి, అందున్న వాళ్ళకి అందుతలేదు. కరెక్ట్ మెయింటెనెన్సింగ్ లేదు నేను అనేది. నువ్వు సీఎం అయినావు, ఎమ్మెల్యే ఎంపీ అయినావు, దాని తర్వాత ఇక్కడ పబ్లిక్ సమస్యలు తెలుసుకొని సాల్వ్ చేస్తున్నావు ఇంతవరకు. నువ్వు 20 ఎమ్మెల్యే ఎంపీ నువ్వు నిలబడి ఏం చేయనీకో అది చేస్తే చాలు, అంతకనుక వేరేది ఏం లేదు. పబ్లిక్ విషయాలు కరెక్ట్ తెలుసుకొని కరెక్ట్ నువ్వు సాల్వ్ చేయి అంతే, వేరేది ఏమనేది లేదు. ఇప్పుడు ఇందిరమ్మకి అప్లై చేసుకున్నారా? ఏం చేయలేము మేమైతే, గవర్నమెంట్లో ఏం ఇన్వాల్వ్ కాలే. ప్రైవేట్ మాది లేదు సదుపాయం గవర్నమెంట్లో, చెప్తున్నా కదా. ప్రైవేట్ వాళ్ళకైతే ఏం లేదు, ఎవరు ఉద్యోగస్తులు వాళ్ళకి అందుతున్నాయి అండి. రైల్వే ఎంప్లాయ్, ఆర్టీసీ, ఐపీఎస్ డిపార్ట్మెంట్, ప్రైవేట్ వాళ్ళకైతే ఏం లేదు సౌకర్యం లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏ విధంగా పై అధికారులు చిన్న అధికారులు నీకు తెలుసు, నువ్వు ఎట్లా గవర్నమెంట్ ఎంప్లాయ్ అట్లా నీకు అందుతున్న గవర్నమెంట్ సహకారం నీకు అందుతుంది అంతే. ఇక ప్రైవేట్ వాళ్ళకైతే చాలా తక్కువ అందుతుంది, కానీ చాలా తక్కువ. వ్యాపారం చేసుకున్న వాళ్ళకి చక్కగా అయితే ఇస్తలేదు ఏది.
మరి పథకాలు పెట్టిండు కదా ప్రజల కోసం. ఎవరు కమ్మాలనే మన పెట్టిన పథకాలు ఎవరెవరు తీసుకురు, మళ్ళీ కొన్ని ఏరియా వైజ్ అందుతాయి కదా. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతమంది తీసుకుని, ఈ ఏరియాలో ఎవరెవరు అందుకు తీసుకున్నారు, మళ్ళీ నువ్వు పెట్టిన పథకాలు అలా ఏరియా వైజ్. కానీ చెప్పు ఎట్లుంది గవర్నమెంట్ ఎట్లుంది? ఎగ్జామ్ ఫాల్ట్ గవర్నమెంట్ ఏంది ఒక్కసారి అంత మాట మళ్ళీ ఉన్నది మళ్ళీ వ్యాపారం ఎంత కష్టపడుతుంది తెలుసా అందుకు, బేరాలు లేక చచ్చిపోతున్నారు. 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ఎందుకు 6 గంటలు ఎవరికి ఇచ్చిండు? కరెంట్ వస్తలేదా ఫ్రీగా? కరెంట్ ఫ్రీ ఇస్తుండా? బిల్లులు చూపెట్టన్నా, నీళ్ళు ఫ్రీ ఇచ్చిండా? కేసీఆర్ నీళ్ళ బిల్లు కూడా ఇస్తున్నాడు ఇప్పుడు. 500 గ్యాస్ ఎవరికి ఇస్తున్నాడు? 500 వాళ్ళ ఇంటికి ఇచ్చుకుంటుండా? 850 రూపాయలు గ్యాస్. మరి మొన్న ఇది సన్న బియ్యం కూడా ఇస్తా అని చెప్పిన జనాలకి. సన్న బియ్యం ఇస్తున్నాడు. సన్న బియ్యం అంటే సన్నగా అవుతారు, దొడ్డు బియ్యం ఇస్తారు, దొడ్డుగా అవుతారు. అదే అన్ని బయట అమ్ముకుంటారమ్మా అన్నంతే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? కొంచెం బెటర్, 50% బెటర్ ఈయనకంటే. అంటే కేసీఆర్ 50% బెటర్ అంటే ఏం చేసిండు ఆయన? అన్ని మంచిగా చేసినండి. ఈయనకంటే మంచి చేసిండు ఏమన్నా? ఈయనకంటే చాలా మంచిగా చేసిండు. సందిగ్ధంగా ఉంది, ఆగస్టులో మారుతామన్నట్టుంది. చీఫ్ మినిస్టర్ మారుతాడేమన్నట్టుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారుతుంది అంటున్నారు, ఎందుకు అంతగా? ఎందుకు మారుతుంది అంటే డిస్ట్రక్టివ్గా కనపడుతుంది, కన్స్ట్రక్టివ్గా కనపడుతున్నా. అంటే ఆయన చేసే పనులన్నీ మంచిగా అంటున్నారు చాలా మంది. ఏం మంచి? ఇప్పుడు హైడ్రా ఉంది, అమాయకులే కొట్టేశారు కదా. అమాయకులు అంటే అక్రమం కట్టుకున్న వాళ్ళే కదా. అలా కాదు, కొంతమంది ఉన్నారు వాళ్ళవి అది గవర్నమెంట్ ల్యాండ్ వేరే సర్వే నెంబర్ వేసి కట్టించి ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళ అక్రమం ఏం చేయలే, వాళ్ళ సక్రమమే. అటువంటివి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కానీ డిమాలిష్ చేయకూడదు. హ్యాండ్ ఓవర్ చేసి పెట్టుకో, గవర్నమెంట్ ఆఫీసులు ఓపెన్ చేసుకో, కాంపెన్సేషన్ వాళ్ళకి ఇచ్చేయి. డిమాలిషన్ చేస్తే నీకేమొచ్చింది? 4 ఏళ్లలో కట్టింది 4 నిమిషాల్లో కొట్టేసావు. నువ్వు కబ్జా పెట్టేసుకో. గవర్నమెంట్ విషయం పూర్తిగా అర్థమైన తర్వాత ఎవడ కాంపెన్సేషన్ ఇవ్వాలని డిసైడ్ చేయి. దాన్ని ఎందుకు గ్రౌండ్ లెవెల్ చేసేస్తావు? ఇంకా నువ్వు తలాబులు అన్నావు, అందులో కడితే నువ్వు డిమాలిషన్ చేసి వెంటనే చేసి దానికి వారం రోజులు కూడా టైం ఇవ్వకు, ఒక్కరోజు కూడా టైం ఇవ్వకు. బరే ఓపెన్ గ్రౌండ్లో కట్టింది అలా కొట్టేయడం కరెక్ట్ కాదు. అంటే మొత్తానికి అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? గవర్నమెంట్ కన్స్ట్రక్టివ్ డెసిషన్స్ ఇవ్వడం ఇప్పుడు అంటే ఇప్పుడు ఆయన చైనాను ఎక్కడికి వెళ్ళాడో సంతకం మంచిది పెట్టాడు, ఏదో ఒక 400 ఎకరాలు డెవలప్ చేస్తామని. జపాన్ వెళ్ళినట్టున్నాడు ఆయన. అటువంటివి కన్స్ట్రక్టివ్. మళ్ళీ ఏదో కేసీఆర్ పెట్టినప్పుడు బాగుంది అంటే అది ఇంటి పాలన దించిపెట్టారు ఆయన, అంతే. ఆయన పాలన దెబ్బతిని కూర్చోబెట్టలా. ఇంటి పాలన నడుస్తుంది, ఇంట్లో వాళ్ళు జమ్మేసుకుంటున్నారని కూర్చోబెట్టారు. ప్లస్ ఏదైనా వ్యక్తి వస్తే ఆయనకి గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడని కూర్చోబెట్టారు. అంటే గవర్నమెంట్ వచ్చినా కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన మా సందర్భాలు కూడా. ఏవండి ఎక్కడా పొటెన్షియల్? ఇదిగో ఆ పిల్ల ఉంది, ఉద్యోగం కోసం తిరుగుతానే ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చిండు కదా. జాబ్ గ్యారెంటీలు ఎక్కడ అవుతున్నాయి? అంటే మనకున్న పాపులేషన్కి ఆ రేషియో సరిపోదు. మొత్తానికి గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? గవర్నమెంట్ గురించి నాకైతే మారాలన్నట్టుగానే కనబడుతుంది. నేను కోరుకుంటలేను. ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరంన్నర అయిపోయింది కాబట్టి ఆయననే ఓపెన్గా నిధులు లేవని చెప్పి ఓపెన్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి మరి నిధులు సమకూర్చినాక ఆయన ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాడో లేదో తెలియదండి. అంటే హైడ్రా అనేది తీసుకొచ్చింది మంచిదే, భవిష్యత్తు తరాలకి చెరువులు కనుమరుగవుతున్నాయి అన్నాడు కాబట్టి భవిష్యత్తు తరాలకి నీటి వసతు కల్పించడానికి ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తు తరాలకు మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. కాకుంటే మరి పేదవాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ప్రభుత్వం. కాకపోతే చేసే పనులన్నీ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నాయని ప్రజలు అనుకుంటున్నారు. విజన్గా ఆయన ముందు భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేసి కొన్ని పనులు చేయడం జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు అనేవి అమలు కావట్లేదని ప్రజలు అంటున్నారు కదా చాలా. అదే, ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. గత ప్రభుత్వం అంతా కూడా ఖర్చు చేసిపోయి అప్పులు చేసిందని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. కాకపోతే దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి
ప్రజల ముందు పెట్టి మరి ఉన్నాయా లేవా, లేనప్పుడు మనం ఇచ్చే హామీలు కరెక్టా తప్ప అట్లాంటివి అనేది ఆలోచించుకొని ఇచ్చి ఉంటే బాగుంటుండే అని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆ రైతులకి రైతు బంధు కానీ రుణమాఫీలు కానీ జరగలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఇప్పుడు అంటే నా అభిప్రాయం ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడము 100% కరెక్ట్. కాకపోతే వచ్చినవి కూడా రాలేవని చెప్తే అది ఉన్నదా లేదా అని ప్రభుత్వం నిరూపించుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వం నిరూపించుకోవాలంటే వాళ్ళు ఇచ్చిరా లేదా అనేది బయట పెడితే బాగుంటుంది. అంటే రానున్న రోజుల్లో మరి చెప్పిన హామీలను అమలు అవుతాయి అంటారా? అంటే ఇప్పుడు గత ప్రభుత్వమే చెప్పింది పిల్ల పుట్టంగానే నడుస్తారా అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళ అధికారం లేదు, వచ్చి సంవత్సరంన్నరనే అయింది కదా. నేను కూడా అదే మాట్లాడే కదా. అదే వచ్చి సంవత్సరంన్నరనే అయింది. ఇంకా ఇంకో సంవత్సరంన్నర 2 సంవత్సరాలు చూసినాక ఆయన ఇచ్చే హామీలు నెరవేరకపోతే ప్రజలలో వ్యతిరేకత పెరిగి ప్రభుత్వం కూలిపోతుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతం వాళ్ళు నడిపించినప్పుడు ఒక లెక్క, వీళ్ళు నడిపించినప్పుడు ఇంకో లెక్క అనేది కూడా తప్పు కదా. వాళ్ళు కూడా ఆ ప్రభుత్వాన్ని నడిపించారు 10 సంవత్సరాలు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ గురించి తెలుసు కాబట్టి మరి ఆయన కూడా సంవత్సరంన్నర అయింది కదా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడితే బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చిందండి, ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పట్లో ఎందుకు కూలిపోతుంది బ్రదర్? ప్రభుత్వంలోకి వచ్చి సంవత్సరంన్నరనే అయింది, 5 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. ప్రభుత్వం కూలిపోతుంది అంటే ఎమ్మెల్యేలు పార్టీలు అయితే మారతలేరు కదా. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీలు మారితే ప్రభుత్వాలు కూలిపోయే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు 10 మంది వెళ్ళిపోయారని సుప్రీంకోర్టులో కేసు వేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పడిపోతుందని ఏ విధంగా అంటాడో నాకు తెలియదు. ప్రభుత్వం కూలిపోయే ఛాన్స్ లేదు. వాళ్ళు వచ్చిన ఎమ్మెల్యేలు రిటర్న్ పోయినా కూడా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళకు ఉంది కాబట్టి ప్రభుత్వం నిలబడుతుంది.